ఈజ్ రియల్లీ త్రిబుల్ ఐటీ బాసర్ వర్త్? నిజంగానే ఇక్కడ చదివితే జాబ్ వస్తుందా? ఇక్కడ సీట్ తెచ్చుకోవడం అంత గొప్పనా? అసలు ఏముంది ఈ త్రిబుల్ ఐటీ బాసర్లో? ఎందుకు దీనికి ఇంతగా హైలైట్ చేసి చూపిస్తున్నారు? నిజంగానే ఫ్యూచర్ బాగుంటుందా? ఇన్ని హోప్స్ పెట్టుకుంటున్నాం, మరి లాస్ట్కి ఏం జరుగుతుంది? సో మీకు ఇలాంటి ఏ డౌట్ ఉన్నా సరే ఈ అన్ని డౌట్స్ ఈరోజుతో క్లియర్ అవుతాయి. సో వీడియోని మాత్రం ఎండ్ దాకా చూడండి, సో దట్ మీకు కంప్లీట్ ఒక ఒపీనియన్ వస్తుంది త్రిబుల్ ఐటీ బాసర్ గురించి. ఎందుకు చెప్తున్నానంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. సో మీరు ఇప్పుడు జస్ట్ మీకు 10th అయిపోయింది, మీకు జస్ట్ ఇప్పుడు 10th మాత్రమే అయిపోయింది, మీకు అంతగా నాలెడ్జ్ లేకపోవచ్చు. సో ఇట్ ఈస్ మై రైట్ టు షేర్ ద నాలెడ్జ్. సో వీడియో ఇన్ కేస్ పెద్దగా ఉన్నా సరే చూడండి, అండ్ నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దీని నుంచి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. యూ కెన్ గెట్ ఎ క్లారిటీ అబౌట్ త్రిబుల్ ఐటీ బాసర్. సో మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నేను త్రిబుల్ ఐటీ బాసర్ మీద చాలా వీడియోస్ చేశాను, అండ్ ఆర్జీకేటీ ప్లేలిస్ట్ అయితే ఒకటి ఉంది. సో అది చెక్ చేయండి, మీకు అన్ని వీడియోస్ అయితే ఆర్జీకేటీ రిలేటెడ్ మీకు అందులో దొరుకుతాయి. సో నేను మీకు ఇంత నాలెడ్జ్ అండ్ ఇంత ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి సో మీరైతే నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సో ఈ వీడియోకి లైక్ టార్గెట్ అయితే 500. సో మీరు అది కంప్లీట్ చేస్తే నేను మీ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను, అండ్ దాని మీద వీడియోస్ కూడా చేస్తాను. సో వితౌట్ గెట్టింగ్ లేట్, లెట్స్ బిగిన్ ద వీడియో. సో విజ్ఞాన్ గారు అయితే నాకు 2 కామెంట్స్ అయితే చేశారు. సో దాని తర్వాత నేను ఈ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. లైక్ ఒక క్లారిటీ ఇద్దాం, నిజంగానే జాబ్ వస్తుందా, ప్లేస్మెంట్స్ పక్కా వస్తాయా, ఇక్కడ సీట్ వస్తే లైఫ్ సెట్టా. సో ఇవన్నీ అయితే నేను ఎండ్లో క్లియర్ చేస్తా. ఫస్ట్ అసలు ఓవర్వ్యూ ఇస్తాను, ఎందుకు అసలు ఈ త్రిబుల్ ఐటీ బాసర్ అంటే అంతా హైలైట్ చేస్తున్నారు, ఏముంది అసలు ఇందులో. సో స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి అయితే నేను క్లియర్ చేస్తా. సో తన కామెంట్ అయితే చూద్దాం. Sister, don't go to త్రిబుల్ ఐటీ బాసర్ because there is quality of education. It is not good. Please take intermediate with JEE mains and MSET coaching. If you financially problem okay, but you financially okay means please choose better career. త్రిబుల్ ఐటీ బాసర్ established for only those who are interested in engineering but financially problem rural areas people. For Rajshekhar Reddy, he established for rural areas people. Nowadays all people choose better career. If you get MSET or JEE mains better rank, your future will good. తనకు ఇంకో కామెంట్ కూడా చేశారు. అదేంటంటే, అక్క మై నేమ్ ఈజ్ విజ్ఞాన్, ఐ కంప్లీటెడ్ మై 10th క్లాస్ బట్ మై డ్రీమ్ ఈజ్ టు క్రాక్ JEE మెయిన్స్ అండ్ ఐ డిడ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ త్రిబుల్ ఐటీ బాసర్. ఐ హోప్ యూ గివ్ బెటర్ సజెషన్. ఫస్ట్లీ విజ్ఞాన్, ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యూ బికాజ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ నాలెడ్జ్. లైక్ మీకు ఇప్పటి నుంచి JEE మెయిన్స్ మీద థాట్ ఉండడం గుడ్. కామెంట్కి ఇట్లా నేను రిప్లై ఇస్తున్నానంటే అది మిమ్మల్ని టీజ్ చేసినట్టయితే అస్సలు అనుకోకండి. మీరు రాంగ్ అని అయితే నేను అనట్లేదు, జస్ట్ నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నా మీ డౌట్ని అండ్ ప్రతి ఒక్కళ్ళ డౌట్ని మీ కామెంట్ని బేస్ చేసుకొని. సో అలాంటి థాట్స్ మీ ఒక్కళ్ళకే కాదు, చాలామందికి ఉంటాయి. సో దానికోసమే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటి నుండి మనం బేసిక్స్ నుంచి మాట్లాడుకుందాం. సో 10th అయిపోయింది, నెక్స్ట్ MPC ఉంటుంది, బైపీసీ ఉంటుంది అండ్ CEC. సో అలా ఉంటాయి కదా గ్రూప్స్ 10th తర్వాత ఇంటర్లో. లైక్ MPC చేసి బీటెక్ చేస్తే సాఫ్ట్వేర్ వస్తుంది, అండ్ బైపీసీ తీసుకొని నీట్ కోచింగ్ తీసుకొని మంచి మార్క్స్ సెక్యూర్ చేస్తే సో డాక్టర్ చేయొచ్చు. సో ఇవన్నీ బేసిక్స్ మీకు తెలుసు. అసలు అంత దూరం త్రిబుల్ ఐటీ బాసర్లో చదవాల్సిన అవసరం ఏముంది, ఇక్కడే ఉండి చదివితే జాబ్ రాదా, సో ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఒక కంపెనీ ఉంది, సో ఆ కంపెనీలో ఒకటే వేకెన్సీ ఉంది. సో ఆ కంపెనీకి 4 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. ఒకడేమో NITలో చదివాడు, ఒకడేమో IITలో చదివాడు, ఒకడేమో త్రిబుల్ ఐటీలో చదివాడు, ఇంకొకడేమో నార్మల్గా ఇంటి దగ్గర కాలేజెస్లో చదివాడు. ఈ 4 మెంబర్స్లో ఒకళ్ళని చూస్ చేసుకోవాలి. సో అప్పుడు వాడేం చేస్తాడంటే ఎవరైతే IITలో చదివారో వాళ్ళకి సీట్ ఇస్తారు. ఇప్పుడేమో 3 మెంబర్స్ ఉన్నారు, ఒక జాబ్కి 3 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. ఒకడేమో NIT, ఒకడేమో త్రిబుల్ ఐటీ, ఒకడేమో నార్మల్ బయట కాలేజెస్ ఇంటి దగ్గర ఉన్న కాలేజెస్లో చదివాడు. సో ఇప్పుడు ఇందులో వాడు ఏం చేస్తాడంటే ఎవరైతే NITలో చదివారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో IIT ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్. సో ఐఐటి తర్వాత NIT తర్వాత త్రిబుల్ ఐటీ తర్వాత GFTIs వస్తాయి. సో త్రిబుల్ ఐటీ అండ్ NIT కంటే బెటర్ ఆప్షన్స్ ఏవంటే IIT,
సో వీటిలో సీట్ రావాలంటే మీరు మెయిన్స్ క్లియర్ చేయాలి. సో దానికోసం చాలా చదివి మెయిన్స్ క్లియర్ చేస్తే అప్పుడు మీకు ఐఐటీస్లో సీట్ వస్తుంది. దానికంటే తక్కువ వస్తే ఎన్ఐటీస్లో, దానికంటే ఇంకా తక్కువ ట్రిపుల్ ఐటీస్లో. సో మరి మనం ట్రిపుల్ ఐటీ బాసర్కి మెయిన్స్ లాంటివి రాయట్లేదు కదా, ఇదేంటి అని అనుకుంటున్నారా? సో ఇది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ వాళ్ళ కోసం, యాజ్ విజ్ఞాన్ సెడ్, వాళ్ళ కోసం అయితే కట్టించడం జరిగింది. సో ఎవరైతే 10th తర్వాత ఇందులో జాయిన్ అయ్యి ఇంటర్ ప్లస్ బీటెక్ కంప్లీట్ చేయొచ్చు ఫ్రీగా. సో ఇది తెలంగాణ అండ్ ఏపీలో ఉన్నాయి. ట్రిపుల్ ఐటీ బాసర్ గురించి చెప్తున్నానని ఏదేదో ఎన్ఐటీ ఐఐటీ అని చెప్తున్నావు ఏంటక్క అని అనుకుంటున్నారా? ఫస్ట్ మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఐఐటీస్కి, దాని తర్వాత ఎన్ఐటీస్కి, దాని తర్వాత ట్రిపుల్ ఐటీస్కి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఐటీలో చదివారనుకోండి, మీకు ప్యాకేజ్ ఎంత ఉంటుందో తెలుసా? అంటే శాలరీ, ఇయర్లీ శాలరీ వచ్చేసి మీకు ఎల్పిఏ అంటారు, అంటే lakhs per annum. సో నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు. మీకు ఐఐటీలో చదివితే మీకు ఒక 60 LPA శాలరీ వస్తే, అదే ఎన్ఐటీలో మీరు చదివితే మీకు 30 LPA శాలరీ వస్తుంది. అదే ట్రిపుల్ ఐటీలో మీరు చదివితే 20 LPA శాలరీ వస్తుంది. సో ఇదైతే క్లియర్ కదా మీకు? సో విజ్ఞాన్ గారు ఏం చెప్తున్నారంటే, ట్రిపుల్ ఐటీ బాసర్ చూస్ చేసుకోకండి, అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ లెస్గా ఉంది. ఇంటర్మీడియట్ చదివి మెయిన్స్ క్లియర్ చేసి ఎన్ఐటీస్ ఆర్ ఐఐటీస్లో చదవండి అని అంటున్నారు. సో నేను ఇప్పుడు ట్రిపుల్ ఐటీ బాసర్లో చదివితే బెటరా, బయట కాలేజ్లో చదివితే బెటరా అని తనైతే సజెస్ట్ చేయమని అడిగారు. ఫస్ట్ ఒక్కటి క్లియర్ చేస్తాం, ట్రిపుల్ ఐటీ బాసర్లో అయితే ఎడ్యుకేషన్ క్వాలిటీ అయితే బాగాలేదు అని నేను చెప్పాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రాక్టికల్లీ మీరు చాలా అంటే చాలా నేర్చుకుంటారు. మీకు ప్రతి ఒక్క ల్యాబ్ ఉంటుంది, ఇంటర్మీడియట్స్ నుంచే ల్యాబ్స్ ఉంటాయి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, లైక్ ఎవరైనా ఉంటే మీరు కనుక్కోండి, లైక్ మీకు ప్రాక్టికల్స్ చేపియరా అనేసి. లైక్ బీటెక్ చదువుతున్న వాళ్ళైనా సరే, బయట ఎక్కడైనా సరే, బయటతో పోలిస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే చాలా ఉంటుంది. ప్రాక్టికల్స్ మంచిగా చేపిస్తారు, ఎడ్యుకేషన్ క్వాలిటీ అయితే బాగుంటుంది. సో మధ్యలో ఎవరికైనా బోరింగ్ అనిపిస్తే వీడియో మాత్రం వదిలేసి వెళ్ళిపోకండి, ఎందుకంటే నేను లాస్ట్లో రియాలిటీ గురించి చెప్పాను ట్రిపుల్ ఐటీ బాసర్ గురించి. సో కమింగ్ టు ద పాయింట్, ఐఐటీ చూస్ చేసుకోవడం బెటర్ ఆప్షనే, కానీ అందులో సీట్ రాకపోతే ఏం చేస్తారు? అండ్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, లైక్ ట్రిపుల్ ఐటీ బాసర్లో చదివి ఇంటర్ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ కొంతమంది డైరెక్ట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే ఎన్ఐటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇన్ కేస్ వస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఇన్ కేస్ రాకపోతే ఇదైతే కంటిన్యూ చేసుకోవచ్చు. మనకి బెటర్ ఆప్షన్ ఉంది, లైక్ బయట కాలేజెస్ కంటే ఇది బెటర్ కాబట్టి. సో దీన్ని అయితే మనం కంటిన్యూ చేయొచ్చు కదా ఒకవేళ రాకపోతే. సో దట్ ఈస్ మై సజెషన్, యూ బెటర్ టు చూస్ ట్రిపుల్ ఐటీ బాసర్ అండ్ టేక్ కోచింగ్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. అండ్ లైక్ మీకు జాబ్ వచ్చినప్పుడు కూడా మీ రెజ్యూమే ఉంటుంది కదా, సో మీరు 10th ఎక్కడ కంప్లీట్ చేశారు, ఇంటర్ ఎక్కడ కంప్లీట్ చేశారు, బీటెక్ ఎక్కడ కంప్లీట్ చేశారు, సో అవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ట్రిపుల్ ఐటీ బాసర్లో ఇంటర్ కంప్లీట్ చేశారు అని యాడ్ చేస్తే మీకు రెజ్యూమేకి అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఎవరైతే మెయిన్స్ ఏమున్న వాళ్ళైతే ఉన్నారో ఆన్లైన్ కోచింగ్స్ తీసుకోండి. అండ్ మన దగ్గర చాలా మంచి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. డిజిటల్ లైబ్రరీ ఫెసిలిటీ ఉంది, మీకు ల్యాప్టాప్స్ ఉంటాయి, సో ఇంటర్నెట్ కూడా ఉంటుంది మీకు. సో మీరు అక్కడికి వెళ్ళి ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా లైక్ మీరు ఇంటర్ నుంచే కోడింగ్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ ఉంటాయి కాబట్టి. ల్యాప్టాప్స్ అనగానే అక్క మాకు ల్యాప్టాప్స్ ఎప్పుడు ఇస్తారు అని మీకు థాట్ వస్తుంది కదా, నాకు తెలిసిపోతుంది అట్లానే. సో దాని గురించి అయితే ఇంకో వీడియో చేస్తాను, ఇప్పుడు ఇందులో వద్దులేండి, అసలుకే లాంగ్ అయిపోతుంది వీడియో. సో ఎండ్కైతే వచ్చేసాం. ఇప్పుడు డార్క్ సీక్రెట్ చెప్తాం, నిజంగానే ట్రిపుల్ ఐటీ బాసర్లో చదివితే జాబ్ వస్తుందా అని. దానికి ఆన్సర్ ఏంటంటే అస్సలు రాదు. అక్కడ మంచిగా చదివితేనే జాబ్ వస్తుంది. సో నాకైతే సీట్ వచ్చేసింది, ఇంతటితో అయిపోయింది, నాకు జాబ్ వాళ్ళే ఇచ్చేస్తారు, అస్సలు అలా ఉండదు. సో మీరు ఇంటర్ అయితే ఖచ్చితంగా మంచి మార్క్స్ సెక్యూర్ చేయాలి. ఇంటర్లో మీకు ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చి మీకు సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఈ, సో ఈ బ్రాంచెస్లో మీకు సీట్ వస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది. లేదు అనేసి మీరు అక్కడికి వెళ్ళాక టైంపాస్ చేసుకుంటా చదువుని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం బ్యాక్లాగ్స్ వచ్చేసి ఏదో బ్రాంచ్ వచ్చేసి సో అలా జరుగుతుంది. అండ్ నా ప్లేలిస్ట్లో బ్రాంచెస్ గురించి నేను వీడియో చేశాను, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోండి బ్రాంచెస్ గురించి. సో మీరు మంచిగా చదివితేనే మీకు మంచిగా జాబ్ వస్తుంది.
ఆర్ఎల్స్ రాదు. ఇయర్కి వచ్చేసి 1500 మెంబర్స్ ఉంటారు. మరి ఆ 1500 మెంబర్స్కి జాబ్ వస్తుందా అంటే 1500 మెంబర్స్కి జాబ్ రాదు. ప్రాబబిలిటీ ఎక్కడైనా సరే 100% అయితే ఉండదు కదా. ఒక బ్యాచ్లో 50% మెంబర్స్కి ప్లేస్మెంట్స్ రావచ్చు, ఒక బ్యాచ్లో 70%, ఒక బ్యాచ్లో 80%. సో అలా అయితే ఉంటుంది. మీరు దీని గురించి అన్న కన్ఫ్యూజ్డ్గా ఉంటే ఆర్ ఏమైనా గైడెన్స్ కావాలి అనుకుంటే, లైక్ అసలు ఎలా చదవాలి IIIT బాసర్లో, మంచి జాబ్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ నుంచే ఏమేమి చేయాలి, సో నాకు కామెంట్ అయితే చేస్తే నేనైతే దానికి రిప్లై చేస్తాను. జాబ్ సెక్యూర్ చేయడం అనేది కంప్లీట్గా మీ చేతిలోనే ఉంటుంది. సో నేను వీడియోస్ స్పీడ్గా చేయాలా, స్లోగా చేయాలా, ఆర్ఎల్స్ ఇలానే చేయాలా, సో మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్. సో నేను మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత ఫ్రీగా అండ్ ఇంత క్లియర్గా చెప్పాను కాబట్టి ఇన్ రిటర్న్ మీరు నాకు సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయాలి. లైక్ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, అది చిన్న డౌట్ అయినా సరే ఏం కాదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్.